ఎంఐఎం అనేది జనరల్ గా అభివృద్ధి నిరోధక శక్తి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎంఐఎం తోటి బీఆర్ఎస్ మొన్నటి వరకు సంసారం చేసింది. ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి విషయంలో మేము హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తామని ఆయన డైరెక్ట్ గానే చెప్పడం అనేది జరిగింది. సో వాళ్ళ నాయకులే సీఎం గారు తర్వాత అక్కడ కేసీఆర్ గారు అంత బాగా చెప్పినప్పుడు మీ సైడ్ ఎందుకు వస్తారు అన్నది నా చిన్న డౌట్. అది జనరల్ గా అప్పుడు వాళ్ళకి ఎందుకు అధికారం కొరకు ఏది వాళ్ళు శాసిస్తామని చెప్పినాను కదా. ఈ రోజు ఎంఐఎం పార్టీ మీ అభ్యర్థులు పెట్టాలంటే పెట్టే పరిస్థితి, వద్దు అంటే పెట్టని పరిస్థితి ఈ రోజు మనకు కనపడుతోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క తీర్పు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడే వాళ్ళు కూడా ఎంఐఎం విషయాల్లో క్లారిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే వచ్చినాయో, లోకల్ అథారిటీస్ లోకల్ బాడీ అయితే ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో ఒక అవకాశంగా వాళ్ళు భావించి దీన్ని సరైన గుణపాఠం చెప్పేటువంటి అవకాశం లభించని వాళ్ళు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆ పరిణామం జరగబోతోంది. మీరు ఎమ్మెల్సీగా కేవలం ఎంఐఎం ని అడ్డుకట్ట వేయడానికి బరిలో దిగారా, లేకపోతే నిజంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ నుంచి ప్రశ్నించే గొంతుగా కావాలని చెప్పేసి నిలబడడం అనేది జరిగిందా? హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ప్రథమంగా ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ జరగాల, హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలంటే ఎంఐఎం కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పటి వరకు లేదా? కాబట్టి ఇప్పటి వరకు లేదా హైదరాబాద్ శాంతియుతంగా? అంటే హైదరాబాద్ శాంతియుతంగా అంటే ఈ రోజు అవకాశం ఇప్పుడు చూసినాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే గెలిచినారో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఎట్లా ప్రజలు అక్కడ ఉండలేక మైగ్రేట్ అవుతున్నారు. ఒక వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అయితే డెవలప్మెంట్ ఉందో అక్కడ డెవలప్మెంట్ ఆ విధంగా లేదు. అక్కడ ప్రజా సంక్షేమం కొరకు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అందరికీ అందకుండా చేసేటువంటి పరిణామాలు కూడా అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు, హైదరాబాద్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తాను. మీకే ఎందుకు వేయాలంటున్నాను నేను, మీకే ఓటే ఏం చేస్తారు మీరు? హైదరాబాద్ కి ఏం చేస్తారు స్పెషల్ గా? హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. జాతీయ భావంతో పనిచేసేటువంటి పార్టీ హైదరాబాద్. తర్వాత సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంఐఎం ఈ రోజు అందుకే చెప్తాను నేను, ఈ రోజు వాళ్ళ అభ్యర్థులు బరిలో లేరు కాబట్టి ఎంఐఎం వర్సెస్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవి రెండు బేరీ చేసుకొని మీరు ఓటేయండి మీ ఆత్మ ప్రభుత్వానుసారము అని చెప్పి నేను అడుగుతాను. సార్ మీరు గతంలో బీజేపీ నుంచి సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఆ విధంగా మీకు ఎంతో గ్రిప్ ఉంటది హైదరాబాద్ మీద, సో భాగ్యనగరం మీద. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 2-3 ఉన్న చెప్పగలుగుతారా సార్ మీరు? హైదరాబాద్ లో సివరేజ్ ఏదో ఉందో చాలా కష్టంగా ఉంది. తర్వాత ఈ వాటర్ బోర్డు కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల పొల్యూషన్ అంతా కూడా వాటర్ సప్లై ఒకటి జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అయితే సీల్ తీయడము, మురికి కాలువలలో దాంట్లో తీసేటువంటి పరిస్థితి ఉందో తీయకపోవడం కారణంగా చాలా వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇటువంటి మినిమం నీడ్స్ అయితే ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడేటట్టు వాటి విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని. సో మీరు ఈ అభివృద్ధి చేస్తాము, ఒకవేళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే సెంట్రల్ నుంచి తెస్తామని చెప్పేసి అట్లా వెళ్తే ఆ కార్పొరేటర్లు ఇతర పార్టీ నేతలు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందేమో కదా? రెండు చెప్తా ఉన్నాను. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ ప్రజల అభివృద్ధి కొరకే ప్రయత్నం చేస్తాము. అభివృద్ధిలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు పనిచేస్తాము. కాబట్టి సెంట్రల్లో మా పార్టీ ఉంది కాబట్టి డెఫినెట్ గా లోకల్ బాడీస్ కు ఇచ్చేటువంటి ఫండింగ్ అవుతుందో అది తప్పకుండా వచ్చే విధంగా సరైనటువంటి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రయత్నం. నేను దిశ కమిటీ మెంబర్ కూడా ఉన్నాను. నేను హైదరాబాద్ దిశ కమిటీ మెంబర్ గా ఉన్నాను. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో నాకు కొంత అవగాహన ఉంది. అది చూస్తూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అయితే రాజకీయంగా కూడా ఇక్కడ అడ్డుకట్ట కనుక వేయనట్టయితే వాళ్ళు ఆగడాలు మితిమీరినట్టయితే ఇక్కడ శాంతియుతమైన వాతావరణం రాకపోయినట్టయితే ఇక్కడ సరైనటువంటి చూస్తాం. చాలా మటుకు గవర్నమెంట్ మిషనరీ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా అడ్డుకుంటా ఉన్నారు, ఏదో డెవలప్మెంట్ అడ్డుకుంటా ఉన్నారు చూస్తా ఉన్నారు, ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఎంఐఎంను అడ్డుకోవాలా, ఎంఐఎం ఇంకా అంతకన్నా విస్తరించొద్దు అనే ఆలోచన ఉందో దాని ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఆ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక అవకాశంగా తీసుకొని రేపు సరైనటువంటి బుద్ధి చెప్తారు ఎంఐఎం గా నేను భావిస్తాను. సో ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇది? డెఫినెట్ గా పక్కా కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ కలుద్దాం, మన 25వ తారీఖున కలుద్దాం. సో ఎమ్మెల్సీ గౌతమ్ రావుగా నేను మిమ్మల్ని కలవబోతున్నాను. థ్యాంక్ యూ. పక్కనా సార్? అవును, నిజంగా చెప్పండి సార్. నిజంగా ధైర్యం ఉంది? ధైర్యం లేకపోతే అట్లా ధైర్యంతోనే ముందుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఆగడాలు అడ్డుకోవాలా, ఎంఐఎం కు అడ్డుకట్ట వేయాలి.